ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టేసింది. ఇప్పటికే ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసింది విచారణ బృందం. ప్రస్తుతం భుజంగరావు, తిరుపతన్న చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వారికి బెయిల్ నిరాకరించింది కోర్టు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు వాసు చెప్పండి, ఏ గ్రౌండ్స్ లో బెయిల్ నిరాకరించింది? ప్రధానంగా ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేస్తారో అనే గ్రౌండ్ నే ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్. ఇదే కేసులో భుజంగరావుతో పాటు తిరుపతిలో అసలు కూడా నిందితులుగా ఉన్నారు. వీళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా నిన్న పంజాగుట్ట పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అంటే ఇప్పటి వరకు కూడా పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా వాదనలు జరిగాయి. కానీ నిన్న సడన్ గా పోలీసులు అయితే ఒక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 6 నిందితులు చేర్చారు. కానీ 4 మాత్రమే అరెస్ట్ అయ్యారు. మరో 2 పరారులు ఉన్నారు. ఒక లండన్ లో, ఒక అమెరికాలో ఎవరైతే ఐజీ ప్రభాకర్ రావుతో పాటు ఒక మీడియా ఛానల్ ఎండీ కూడా పరారులో ఉన్నారు. వీళ్ళిద్దరు అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ కేసులో అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయన్న అంశాన్ని పోలీసులు ఛార్జ్షీట్లో చూడడం జరిగింది. కానీ ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు కోర్టు 30% కూడా వీళ్ళకు బెయిల్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేస్తారు. ఈ కేసులో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ప్రభుత్వ పెద్దలతో పాటు గతంలో ఉన్నటువంటి అధికారులు, మరోపక్క పోలీసు అధికారుల పాత్ర కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరు పనులు వాళ్ళకి ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేశామని కూడా కోర్టుకు స్పష్టంగా తెలిసిన నేపథ్యంలో కూడా వీళ్ళిద్దరికి బెయిల్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే ఆధారాలు కూడా ట్యాంపర్ చేసే అవకాశం ఉందన్నటువంటి వాదన పంజాగుట్ట పోలీసులు ఉంచిన నేపథ్యంలో కూడా కోర్టు అయితే వాళ్ళిద్దరి బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించింది. మరోపక్క ఛార్జ్షీట్ కి సంబంధించి కూడా ప్రిలిమినరీ ఛార్జ్షీట్ మాత్రమే దాఖలు చేసే, పూర్తి స్థాయి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేస్తే మా దగ్గర అన్ని ఆధారాలు, ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఎవరైతే ఆ ట్యాపింగ్ చేసినటువంటి హార్డ్ డిస్క్ ని ధ్వంసం చేసిన నేపథ్యానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మరోపక్క ఇప్పటికే వాటిని రిట్రీవ్ చేసేందుకు కూడా ల్యాబ్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే కోర్టు ముందు ఉంచుతామని కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో కూడా కోర్టు అయితే వీళ్ళిద్దరి బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. మరోపక్క ఐజీ ప్రభాకర్ రావుతో పాటు ఎవరైతే మీడియా ఛానల్ ఎండీ ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా ఇక్కడ రప్పించేందుకు కూడా ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్టుగా వారి ఛార్జ్షీట్ లో పేర్కొనడం జరిగింది. ఓకే వాసు, థ్యాంక్ యూ.